అన్న ఇప్పుడు యూరియా బస్తాలు ఏమైనా యాప్లు ఉన్నారు అది నడుస్తుందా? ఇప్పుడు ఈ రైతులు కూడా ఇప్పుడు ఇబ్బంది పడుతున్నారు. యూరియా యాప్ అనేది ఒక ట్రాప్ అండి. అది రైతులకు ఒక ట్రాప్ చేయడం. అది రైతులకు ఏం కావాలి, సమయానికి పని చూసుకొని షాప్ పోయిండా, ఆయన డబ్బులు ఇచ్చిండా, యూరియా బస్సును తీసుకొని పోయిండా. ఇప్పుడు ఎంత అంటే రైతులకు స్మార్ట్ ఫోన్ వాడడం ఏం తెలుసు అండి. ఆయనకు స్మార్ట్ ఫోన్ వాడడం తెలియదు. ఎంతమంది రైతుల దగ్గర స్మార్ట్ ఫోన్ ఉన్నది, మళ్ళీ దాంట్లో డాటా కావాలి, అదనపు ఖర్చు, డాటా బ్యాలెన్స్ కావాలి, ఓటీపీ అడుగుతారు, ఆ ఓటీపీ అయినా తెలియదు, సర్వే నెంబర్ అడుగుతారు, సర్వే నెంబర్ తెలియదు. మామూలుగా చెప్తానా, అన్ఎడ్యుకేటెడ్ పర్సన్ ఉంటారు కదా ఎక్కువ మంది రైతులు, వీళ్ళని ఇబ్బంది పెట్టడం తప్ప ఇంకా ఏది కూడా లేదు. ఇలా మనం యూరియా బుక్ చేసుకుంటే 24 గంటల పోయి పికప్ చేసుకోవాలి. చేసుకోకుంటే ఏమవుతుంది, అది ఆటోమేటిక్గా డిస్కనెక్ట్ అయిపోతుంది, అంటే వేరే టోళ్ళకి వెళ్ళిపోతుంది. వాళ్ళు కూడా ఏం చెప్తున్నారంటే రైతులు క్యూ లైన్ లో నిలబడద్దు, అందుకే యాప్ తెచ్చిన కూడా అంటున్నారు. రైతులు క్యూ లైన్ లో నిలబడొద్దు అని ఎందుకు అంటారంటే, యూరియా లేదు, రైతులు క్యూ లైన్ లో నిలబడతారని. ఇది ప్రజలకు ఫోకస్ కావద్దు, వ్యతిరేకత అనేది పెరగవద్దు. యూరియా లేదనే విషయం వాస్తవం, కానీ ఇది మొత్తం దీని గురించి చర్చ జరగవద్దు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా అవుతుంది, ప్రభుత్వం గురించి నెగిటివ్ గా మాట్లాడుకుంటాను. ఇవి తెలియవద్దని అంటే యాప్ పెట్టేస్తే రైతులు ఎక్కడ అక్కడ ఉంటారు, రోడ్డు మీద ఎవరు కూడా కనిపిస్తలేరు. యూరియా సమస్య అనేది లేదు అనేది ప్రజలకు కలుగుతుంది అనే ఆలోచనతోనే ఇవన్నీ, కానీ రైతులకు మేలు చేయడం కోసం కాదు. ఇప్పుడు 17వ తారీఖు రైతు బంధు ఇస్తున్నాం. ఈ ఏరియాలో ఎవరికైనా పడ్డదా రైతు బంధు? ఇప్పుడు మా ములుగు నియోజకవర్గంలో కాదండి, తెలంగాణ మొత్తంలో ఎక్కడ కూడా రైతు బంధు పడలేదు. రైతు బంధు పడదు కూడా. ఎలక్షన్ ముందు రైతు బంధు ఇచ్చి నోటిఫికేషన్ ఇస్తాడు. రైతు బంధు అనేది మాటే లేదు. ఎన్నిసార్లు చెప్పిండు. ఎందుకనంటే రేవంత్ రెడ్డి గారి మాటలను 17వ తారీఖు అన్నాడు కదా, రైతులను పోయి అడగండి. 17వ తారీఖు రైతు బంధు రేవంత్ రెడ్డి ఇచ్చినప్పుడు మనం చూసినప్పుడు అని అంటారు. ఎందుకంటే నమ్మకం లేదు. ఎన్నో డేట్లు మారుస్తాడు, ఎన్నో డేట్లు మారుస్తూనే ఉంటాడు. అది పడేదాకా నమ్మకం లేదు. రేవంత్ హామీలు, రేవంత్ గ్యారంటీలు, రేవంత్ చెప్పిన మాటలు ఎలా ఉంటాయంటే గాలికి పెట్టిన దీపం లెక్క ఉంటుంది. అది ఏ క్షణమైనా ఆరిపోవచ్చు. గాలికి పెట్టిన దీపానికి ఎంత గ్యారంటీ ఉండదో, రేవంత్ రెడ్డి ఇచ్చే గ్యారంటీలో కూడా అంత గ్యారంటీ ఉండదు. ఆ రకంగా రేవంత్ రెడ్డి యొక్క గ్యారంటీలో మాటలకు విలువ ఉంటుంది. రేవంత్ రెడ్డి మొన్న వచ్చి దేవదుల ప్రాజెక్టుకి 4,000 కోట్లు హామీ ఇచ్చినాడు, అది నిజమేనా? ఎంతవరకు వాస్తవం అది? ములుగు నియోజకవర్గానికి కన్యాగూడెం మండలంలోని దేవదుల ప్రాజెక్టుకు రేవంత్ రెడ్డి వచ్చినప్పుడు హామీలు ఇచ్చిండు. గతంలో చూసుకుంటే ఆ దేవదుల ప్రాజెక్టుకు 14,500 కోట్లు పైచిలుకు భూసేకరణతో సహా నివేదిక అధికారులు ఇచ్చిండ్రు. తర్వాత ఈ అమౌంట్ సరిపోతలేదని ఇంకా 4,000 కోట్లు మళ్ళా సేకరణకు ఇచ్చిండ్రు. దానికి మొన్న రేవంత్ రెడ్డి ఏమన్నారంటే, ఈ 4,000 కోట్లు దాంతోపాటు సాగు కోసం రాష్ట్ర వ్యాప్తంగా 6,000 కోట్లు ఇస్తా అని చెప్పిండు. దేవదల ప్రాజెక్టుకు ఇప్పటి వరకు 14,500 కోట్లు నివేదిక ఉంటే మళ్ళా అదనపు నివేదిక పంపించి ఖర్చులు పెరుగుతున్నాయని 4,000 కోట్లు అదనంగా, అంటే మొత్తం 18,500 కోట్లు అవుతుంది. 18,500 కోట్లు అవుతుంది. రేవంత్ రెడ్డి ఏం చెప్పిండంటే, 2 సంవత్సరాల ఇది చేసే బాధ్యత నాది, ఇది నా గ్యారంటీ, 4,000 కోట్లు అదనంగా పెంచుతానా, ఇది నా గ్యారంటీ, ఇది నా హామీ. అంటే 6 గ్యారంటీలు నీ కాదా? 6 ఇచ్చిన గ్యారంటీ నువ్వు కాదా? అంటే నోటికి వచ్చినట్టు మాట్లాడేస్తాడు. అది అయ్యేది కాదు, సచ్చేది కాదు. ఆ మాటలకే, ఆ పేపర్కు అక్కడ ప్రకటన వరకే ఆగిపోతుంది. డబ్బులే లేదని అంటాను. ఎక్కడి నుంచి తెస్తావు సాగునీటి కోసం? ఇలా నువ్వు ఎక్కడి నుంచి తెస్తావు? విగ్రహం కోసం 5,000 కోట్లు అంటున్నావు, ఇక్కడేమో 4,000 కోట్లు అంటున్నావు. ఎక్కడి నుంచి తెస్తావు? కోస్తే 1 రూపాయి లేదని నువ్వే అంటున్నావు, ఇంకా ఎక్కడి నుంచి చేస్తావు? ఇవి ఏందని అంటే గాలి మాటలేనా? గతంలో మేము చదువుకునేటప్పుడు ఏముండే అని అంటే పిచ్చి తుగులగానే ఉంటాయి. ఎవరంటే రాజధాని మార్పిడి. అలాగనే ఈయన కూడా విగ్రహాల తుగులగిన విగ్రహాల తుగుర లేక ఉన్నాడు. విగ్రహాలు పెడతా అని అంటాడు, ఇది చేస్తా అని అంటాడు, అది చేస్తానని అంటాడు. ఒక సరి అయిన ప్రణాళిక లేదు సీఎం రేవంత్ రెడ్డి గారికి. ఇప్పుడైనా సరి అయిన వ్యక్తిని పెట్టుకొని ప్రజలకు ఏం కావాలో సరి అయిన టైంలో అందిస్తేనే ఈ 2 సంవత్సరాలు తిట్టకుండా ఉంటారు. నెక్స్ట్ రావడం కోసం కాదు, తిట్టకుండా ఉంటారు ప్రజలు. ఇలాగనే చేస్తే ఇంకా దుమ్మెత్తిపోతారు. దయచేసి తెలంగాణ పరువు తీయకు రేవంత్ రెడ్డి గారు. తెలంగాణలో ఇప్పుడు విద్యార్థులు చాలా గోసలు పడుతున్నారు. ఫుడ్ పాయిజన్ అవుతుంది, అన్నంలో పురుగులు వస్తున్నాయి. అంటే ఇప్పుడు విద్యాశాఖ మంత్రి లేరా, హోంశాఖ మంత్రి లేరా? విద్యాశాఖ మంత్రి, హోంశాఖ మంత్రి 2 కూడా రేవంత్ రెడ్డి గారే.
అసలు ఎందుకు పెడతలేరో ఇప్పటి వరకు తెలియదు. భారతదేశంలో మొట్టమొదటిసారిగా 2 సంవత్సరాలు గడిచిపోయినా విద్యాశాఖ మంత్రి లేకపోవడం చాలా దురదృష్టకరం. ఇది రాబోయే కాలంలో సమాజానికి మెట్టు ఎవరో యువకులే కదా, విద్యార్థులే కదా, నేటి బాలుల రేపటి పౌరులు అంటారు కదా. వాళ్ళ భవిష్యత్తుని ఏం చేస్తాండో. ఇలా రాష్ట్ర రక్షణను చూసేది ఎవరో హోంశాఖ. ఒక హోంశాఖ మంత్రి లేరు. ఆ కారణం వల్లనే మొన్న ఒక పసిపాపను చంపిండ్రు, మీరు కూడా చూసిండ్రు, కులం పేరుతోనే. అంటే ల్యాండ్ ఆఫ్ ఆర్డర్ ఏంది, కంట్రోల్ తప్పినట్టే కదా, విద్యాశాఖ కంట్రోల్ తప్పినట్టే కదా. అంటే విద్యాశాఖ అదేవిధంగా హోంశాఖ రేవంత్ రెడ్డి దగ్గర ఎందుకు పెట్టుకున్నాడు? అసలు రేవంత్ రెడ్డి ఏం చదువుకున్నాడని విద్య మీద హక్కు ఉంటుంది, ఆయనకు అవగాహన ఉంటుంది. విద్యార్థులకు ఏం కావాలో రేవంత్ రెడ్డికి తెలుసా? అసలు ఏ నోటిఫికేషన్ ఎప్పుడు ఇవ్వాలో రేవంత్ రెడ్డికి తెలుసా? అసలు విద్యార్థుల బాధలు ఏందో రేవంత్ రెడ్డికి తెలుసా? ఒక హాస్టల్లో ఉండే విద్యార్థి ఏ రకంగా ఉంటారో రేవంత్ రెడ్డికి తెలుసా? అరే మొన్న ఒక వీడియో చూసిందండి, మహిళా హాస్టల్లో శానిటరీ ప్యాడ్స్ కూడా లేవట, ప్యాడ్ వేసేయడానికి డస్ట్ బిన్నులు కూడా లేవట. అటువంటి పరిస్థితులు ఎవరు చెప్పుకుంటారు? మా ఆడపడుచులు ఎవరిని చెప్పుకుంటారు? ఎక్కడ పోయి చెప్పుకుంటారు? విద్యాశాఖే లేరు కదా, విద్యాశాఖ మంత్రి లేరు కదా. దయచేసి ఇప్పటికైనా విద్యార్థుల భవిష్యత్తు బాగుండాలంటే విద్యాశాఖ మంత్రిని నియమించాలని రేవంత్ రెడ్డి గారికి డిమాండ్ చేస్తున్న తెలంగాణ ప్రజల తరపున. ఇప్పుడు వాళ్ళు కూడా అంటున్నారు 60,000 ఉద్యోగాలు మేమే ఇచ్చినాం, ఇప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు వాళ్ళు ఇవ్వలే, మేమే ఇస్తున్నామని అంటున్నారు. కేసీఆర్ గారు ఉన్నప్పుడు విడుదల చేసిన నోటిఫికేషన్ను, అప్పుడు వచ్చిన ఉద్యోగాలను ఈయన వచ్చి ఏం చేసిండో, నియామకాలు పెట్టి ఇక నేను ఉద్యోగం ఇస్తానని ఒక ఫోటో దిగిందండి. వాస్తవంగా ఆలోచించండి, శంకుస్థాపన చేసింది ఎవరు, బిల్డింగ్ కట్టింది ఎవరు, దాంట్లో పోయి కూర్చున్నంత మాత్రానే ఇది నా ఇల్లు అని అంటున్నావు నువ్వు. ఒకసారి తెలంగాణ ప్రజలకు అందరికీ తెలుసు, ఇలా యువకులకు తెలుసు కదా ఆ ఉద్యోగాలు ఎక్కడి నుంచి వచ్చినాయి అని. 60,000 ఉద్యోగాలు ఇచ్చినామని అన్నారు కదా, ఆ 60,000 ఉద్యోగం చేస్తున్న ప్రతి వ్యక్తి కూడా తెలుసు ఈ ఉద్యోగాలు గతంలో కేసీఆర్ సార్ గారు ఎగ్జామ్ నిర్వహించి మమ్మల్ని ఉద్యోగాలకు అర్హులు చేసిందని. తర్వాత ఎలక్షన్ వచ్చి అది ఆగిపోయింది, ఈయన నియామకం చేసిండు, ఇంతే. అది గతంలో ఉన్న ఉద్యోగాలు మాత్రమే అవి ఈయన ఇచ్చిన. అన్న, ములుగు జిల్లాలో వెంకటాపురం మండలం ముత్తారం గ్రామంలో ప్రజలకు తాగనీళ్ళు సమస్యలు ఉన్నాయని తెలిసింది. మరి కేసీఆర్ ఉన్నప్పుడు ఎట్లా ఉండే రైతులకు, ఇప్పుడు ఎట్లా? కేసీఆర్ సార్ ఉన్నప్పుడు, బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ప్రతి గ్రామంలో ఇంటింటికి నెల వచ్చేది మిషన్ భగీరథ ద్వారా. ప్రతిరోజు కావచ్చు, లేకపోతే డే బై డే, ఒకరోజు ఆగి ఒకరోజు కావచ్చు, తాగునీరు అందేది. దానివలన ప్రజలు ఎక్కడ కూడా వెళ్ళాల్సిన అవసరం ఉండకపోయేది. కానీ ఇలా మిషన్ భగీరథను నడిపించే చేత కాక, మిషన్ భగీరథను మెయింటైన్ చేసే చేత కాక, సిబ్బందులను మెయింటైన్ చేసే చేత కాక ఇలా మిషన్ రథ ద్వారా వచ్చే నీళ్లు కొన్ని గ్రామాలలో ఆగిపోయినాయి, రావట్లేదు. దాని వలన ఆ ఊర్లో ఉన్న చిన్న పెద్ద ఆడ మగ అందరు కలిసి ఊరు చివర ఉన్న ఊట బావుల దగ్గర, ఏదైనా సర్కార్ బావి దగ్గర, అసొంటి ఊరి చివరలా ఎన్నో మైళ్ళు దూరం వెళ్ళి ఇలా నీళ్లు తెచ్చుకుంటారు. దానికి కారణం ఏంటని అంటే ఈ ప్రభుత్వ వైఫల్యాలు. వీళ్ళు కొత్త తీయాల్సిన చేత కొత్త తీయలేదు, కొత్త తెచ్చేంత కేపబిలిటీ కూడా వీళ్ళ దగ్గర లేదు. కానీ ఉన్నదాన్ని కూడా కాపాడుకోవాలి కదా. ఆల్రెడీ మిషన్ భగీరథ ద్వారా కొన్ని సంవత్సరాల పాటు ప్రతిరోజు కూడా కేసీఆర్ ప్రభుత్వం నీళ్లు అందించింది కదా. ఆ నీటిని ఇలా సక్రమంగా మీ కాంగ్రెస్ ప్రభుత్వంలో అందించలేకపోతారు. దీనికి కారణం ఏంటని అంటే ప్రభుత్వ వైఫల్యాలు మాత్రమే దీనికి కారణం. ఇప్పటికైనా మిషన్ భగీరథ ద్వారా వచ్చే నీటిని సక్రమంగా అందేటట్టు వాటికి మెయింటైన్ చేసే విధంగా ప్రభుత్వాలు చర్యలు దీని మీద తీసుకోవాలి. లేకపోతే రాబోయే కాలంలో ప్రజలు అందరూ కూడా, ఇంకా ఎండాకాలం మొదలే కాలేదు, ఇప్పుడే ఇన్ని ఇబ్బందులు ఉంటే రాబోయే కాలంలో పరిస్థితులు ఎలా ఉంటాయి ఒక్కసారి ఆలోచించండి. ఇదే జరిగితే ప్రతి ఊర్లలో ఉన్న చిన్న పెద్ద అందరూ కలిసి రోడ్డు మీద కూర్చొని ధర్నా చేసే విధంగా ఈ సమస్య తీవ్రతం అయిపోతుంది. ఎందుకంటే ఇప్పటికే చాలా ఇబ్బందులు పడతాండో. ఎండాకాలం రాకముందే ఇప్పటికిప్పుడే ఈ తుది దశలోనే ఆ సమస్యను సొల్యూషన్ ఇప్పిస్తే రాబోయే కాలంలో ఇటువంటి ఘటనలు జరగవు. లేకపోతే తండాలలో, గ్రామాలలో, ఊర్లలో ఇటువంటి ఎన్నో మనం చూస్తూ ఉండాల్సిన పరిస్థితి ఉంటది. ఇప్పటికైనా ప్రభుత్వం కళ్ళు తెరిచి ములుగు జిల్లాలో ఉన్న మిషన్ భగీరథ నీళ్లు ఎక్కడెక్కడ ఆగినాయో ప్రతి దగ్గర కూడా వాటికి మెయింటెనెన్స్ చేసి
వాళ్ళకు ఏమైనా చిన్న చిన్న అవకతవకాలు ఉంటే వాటిని సరిచేసి ప్రతి గ్రామంలో నీళ్లు అందే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని నేను డిమాండ్ చేస్తున్నా. అన్న ఇప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు రైతులకు ఎండాకాలం ఏం ఇబ్బందులు లేకుండా పంటలకు తాగడానికి నీళ్లకు అన్ని ఇచ్చేది. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం 2 ఏళ్ళ నుంచి చాలా నీళ్లకు కొరత ఇబ్బంది అవుతుంది. అంటే ప్రభుత్వం పైలేమో లేకుంటే రేవంత్ రెడ్డి తప్పు చేస్తున్నారు. రేవంత్ రెడ్డి వైఫల్యం ఇది, కాంగ్రెస్ ప్రభుత్వం వైఫల్యం. గత ప్రభుత్వం చూసుకుంటే కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు సాగునీరు కావచ్చు, తాగునీరు కావచ్చు సమయానికి ఉండేది, ఎప్పటికీ ఉండేది. చెరువులు మొత్తం నిండు కుండలా ఉండేది. ప్రతి ఊర్లో కూడా నల్లలో ట్యాబ్ ఓపెన్ చేస్తే చాలు నీళ్లు వచ్చేది. కానీ ఇవన్నీ ఇలా కరువు అయిపోయినాయి. ఈ ఎండాకాలం రాకముందే ఇలా ప్రజలలో చాలామంది మా ములుగు నియోజకవర్గంలో వెంకటాపూర్ మండలం ముత్తారం గ్రామంలో నిన్న ఇలా పేపర్ కూడా వచ్చింది, చూసిన నేను. బిందెలు ఎత్తుకొని ఊరు చివర ఊట బావి దగ్గర పోతారు. ఇది స్టార్టింగ్ ఎండాకాలమే స్టార్ట్ కాలేదు అంటే రాబోయే కాలంలో ఏ విధంగా మారుతుంది? జంతువులు తాగడానికి నీళ్లు లేవు, చెరువులు మొత్తం ఎండిపోయినాయి. దానికి వైఫల్యం ఏంటని అంటే కేవలం రేవంత్ రెడ్డి చేతకాని పరిపాలన, ఇది చేతకాని పరిపాలన. అదే బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇటువంటి తప్పిదాలు ఎక్కడ కూడా లేవు. సమయానికి ఉండేది, సరైన సమయంలో ఉండేది, ఎప్పటికీ ఉండేది. రేవంత్ రెడ్డి కాలువ నీళ్ళు వస్తలేవా? కాలువ వదిలిపెడితే కదా కాలువల నీళ్లు రావడానికి. కాలువ వదిలిపెట్టాలనే జ్ఞానం ఉండాలి కదా, రైతుల మీద ప్రేమ ఉండాలి కదా. కాలువ వదిలిపెడితే ఇలా పంటలు పండుతాయి కదా. పంటలు పండితే రైతులు ఎక్కడ అభివృద్ధి చెందుతారో అనే ఒక అక్కసుతోని ఇలా కాలువలు వదిలిపెడతలేరు. కాలువలు వదిలిపెట్టకపోవడం వలన చెరువులు మొత్తం ఎండిపోయినాయి. చెరువులు ఎండిపోవడం వలన జంతువులకు నీళ్ళు దొరుకుతలేదు ఇలా తాగడానికి. ఆ నీళ్ళని ఆంధ్రకు తరలిస్తాను కదా. మన దగ్గర ఎక్కడ ఉన్నాయి? మన నీళ్లు మనం తెచ్చుకోవాలనే సోయి నాకు లేదు కదా. ఎందుకంటే ఇంకా 2 సంవత్సరాలు అయితే నేను దిగిపోతా. తెలంగాణ ఉంటేంది పోతేంది ఆలోచన అయినది. కానీ తెలంగాణ తెచ్చినోడు కాదు, తెలంగాణ కోసం కొట్లాడినోడు కాదు, ఎంత కష్టపడితే తెలంగాణ వచ్చిందో తెలిసినోడు కాదు. అవన్నీ తెలుసు కేసీఆర్ సార్ కదా. కేసీఆర్ సార్ ఉంటే తెలంగాణ నిలిపోతుందని అంటే తన ప్రాణం పోయినట్టు విలవిలాడిపోయేటోళ్ళు. ఎందుకంటే ఈ నీళ్ళే నా తెలంగాణ రైతులకు జీవన ఉపాధి అని. కానీ ఈయనకు ఆ సోయి లేదు. ఈయన తెలంగాణ వాదుల కోసం పనిచేస్తాడు. అంటే మొన్న రీసెంట్గా కూడా కాళేశ్వరం కూలిపోయింది అని కాళేశ్వరం నీళ్ళు వచ్చినాయి కానీ కాళేశ్వరం కూలిపోతే కాళేశ్వరంలో నీళ్ళు ఎక్కడి నుంచి వస్తాయి? ఎత్తిపోతలో నీళ్లు ఎలా పంపింగ్ చేస్తాను? మరి వీళ్ళు ఎలా పంపింగ్ చేస్తాను? ఏంటని అంటే కేసీఆర్ గారిని ఒక తప్పుదోవ పట్టించడానికి, ఒక బూర్ద చల్లడానికి, డైవర్షన్ పాలిటిషన్ చేయడానికి మాత్రమే ఇవన్నీ, ఇంకేం కూడా లేదు.